నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజస్థాన్లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 7 సజీవ దహనం. ఐదేళ్లలో ఐటీ, ఐబీఓలు తుడిచిపెట్టుకుపోతాయి, బాంబు పేల్చిన వినోద్ గోస్లా. రష్యా చమురు కొనబోమని భారత్ హామీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా పునరుద్ఘాటించింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శనివారం మ్యూనిక్లోని సెక్యూరిటీ సదస్సు సందర్భంగా ఆయన ఈ మేరకు పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. అయితే చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొనడం విశేషం. ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసి మీదటే తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25% అదనపు టారిఫ్లు విధించారు. ప్రముఖ టెక్ బిలియనియర్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ కోస్లా తాజాగా ఐటీ, ఐపీఓ రంగాలకు సంబంధించి తన అంచనాలు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో రాబో 5 ఏళ్లలో ఐటీ సర్వీసెస్, బీపీఓ రంగాలు దాదాపుగా పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోతాయని ఆయన అన్నారు. ఇండియా ఏఐ సమ్మిట్ 2026 సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో 15 ఏళ్లలో నైపుణ్యం ఆధారిత వృత్తులన్నీ ఏఐకి ప్రభావితం అవుతాయని పేర్కొన్నారు. అయితే ఇదే సాంకేతికత అటు వైద్యం, ఇటు విద్యా రంగాలను సామాన్యులకు మరింత చేరువ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో అకౌంటెంట్లు, వైద్యులు, ఇంజనీర్ల కంటే ఏఐ నిపుణులు మెరుగ్గా పనిచేస్తారని కోస్లా విశ్లేషించారు. మేధోపరమైన పనుల తర్వాత రోబోటిక్స్ రంగం పుంజుకుంటుందని, దీనివల్ల శారీరక శ్రమతో కూడిన పనులు కూడా యంత్రాలే చేస్తాయని చెప్పారు. ఫలితంగా వస్తువుల ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ ఉపాధి అవకాశాలు భారీగా తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2035 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు సంభవిస్తాయని, అప్పటికీ యువతకు ఉద్యోగాలు లభించడం కష్టతరమవుతుందని ఆయన తెలిపారు. రాజస్థాన్లో భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 అందులోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఫ్యాక్టరీలో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. ప్రమాద స్థలంలో చిక్కుకున్న 2 కార్మికులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్రా మిశ్రా తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలోని నల్లమల్ల అరణ్యంలో నెలకొన్న చెంచుల ఆరాధ్య దైవమైన బౌరాపూర్ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కన్నుల పండుగగా జరిగింది. ఎమ్మెల్యే దంపతులు పెళ్లి కొడుకు తరపున చెంచు పెద్దలు పాల్గొని ఎదుర్కోలు నిర్వహించారు. చెంచులు సాంప్రదాయబద్ధంగా తప్పెట్లు తదితర మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం చెంచుల సనాతన సాంప్రదాయం ప్రకారం కళ్యాణం నిర్వహించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి చెంచులు భారీగా తరలివచ్చారు. వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చెంచు పూజారులు వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాదోవత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. భక్తులకు ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఏపీ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం పేదలకు దుప్పట్లను, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ప్యాపిలి ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్రాంత కోర్టు ఉద్యోగి స్వర్గీయ ప్యాపిలి మద్దిలేటి స్వామి 8వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపస్మా సంఘం డివిజన్ ప్రెసిడెంట్ అమీర్ బాషా హాజరై మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి నడుమ వారధిగా ఉండే జర్నలిస్టులు ఈ విధంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా ఎంతో అభినందనీయమైన విషయమన్నారు. జర్నలిస్టులు చేసే కార్యక్రమాలకు తమ వంతు
సహాయ సహకారాలు ఉంటాయన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షింతల శ్రీనివాసులు, ఏపీజేయు జిల్లా కార్యదర్శి ప్యాపిలి ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు ముల్లా ఖాదర్ బాషా, రాజా, శ్యామ్ కుమార్, బీటెన్ శేఖర్, ఓబుల్ కిరణ్, రవి, దూరదర్శన్ భాష, రమణ తదితరులు పాల్గొన్నారు. జేయు జిల్లా కార్యదర్శి ప్యాపిలి ప్రసాద్ గారి యొక్క ప్యాపిలి మదిలేటి స్వామి తండ్రి గారి యొక్క 8వ వర్ధంతిని పురస్కరించుకొని ఏపీజేయు ఆధ్వర్యంలో ఈ యొక్క నిరుపేదలకు వచ్చేసి నిత్యావసర వస్తువులు మరియు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకటువంటి అభినందన తెలుపుకుంటున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు అంటేనే సమాజ సేవ హితకులు. అలాగే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఈరోజు ఆళ్లగడ్డలో ఆవిర్భావమై 1 సంవత్సరం పైన అయింది. ఈ సందర్భంగా మన జిల్లా కార్యదర్శి అయినటువంటి ప్రసాద్ గారు వారి యొక్క తండ్రి మద్దిలేటి స్వామి గారి జ్ఞాపకార్థం 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకు నిత్యావసర సరుకులు దుప్పట్లను పంపిణీ చేసి ఎంతో మానవత్వాన్ని చాటుకున్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనేది ఎంతో విశేషంగా ఉంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ఒకవైపు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి మరోవైపు ఇలాంటి సేవా కార్యక్రమాల వైపు సిరిసిల్ల జిల్లాలోని న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గడిచిన సంవత్సర కాలంగా న్యాయవాదులను దాడులు, హత్యలు జరుగుతున్నాయని జిల్లా న్యాయవాద సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజుల వ్యవధిలో స్వప్న, ఖాదర్ అనే న్యాయవాదులను అకారణంగా పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే అడ్వకేట్లు పెద్ద ఎత్తున ధర్నాలకు, రాస్తారోకోలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని రానున్న అసెంబ్లీ సమావేశాలలో న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేస్తామని మాట ఇచ్చిందన్నారు. ఇచ్చిన మాటను తప్పకుండా నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మొన్న ఖాదీర్, అంతకుముందు స్వప్న, అంతకుముందు ఇంకో బ్రదర్ అడ్వకేట్పై ఇలా కంటిన్యూగా జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఒక పిలుపునిస్తున్నాం. దయచేసి ఈ దాడులను ఖండించే రకంగా ప్రతి ఒక్క ప్రభుత్వము ప్రతి ఒక్క పార్టీ కూడా ఆలోచించాలి. చట్టాలు అమలు జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే ఈరోజు న్యాయవాదులపై దాడి జరగడం చాలా చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు కాలయాపన చేసి ఇవాళ న్యాయవాదులపైనే జరిగే దాడులను వెంటనే ఖండించేటువంటి చట్టాలు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కోతలు వాతల లాంటిదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిస్తే రాష్ట్రంలోనే ఉండనని రాచమల్లు కామెంట్స్ చేశారు. తల్లికి వందనం, 3 సిలిండర్లు, పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు 1500 రూపాయలు లాంటి విషయాలు బడ్జెట్లో పొందుపరచలేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్ అయ్యారు. రైతులకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. దీనివల్ల రైతులకు 2 లక్షల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. బడ్జెట్లో చంద్రబాబు అప్పులు ఎలా చేయాలి అనే విషయాన్ని ప్రవేశపెట్టారని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని కూటమి ప్రభుత్వంపై రాచమల్లు సీరియస్ అయ్యారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్పి చూపించగలుగుతారా? మరి నిరుద్యోగులను లేకుండా మీరు చేయలేనప్పుడు ఆ నిరుద్యోగులకు భృతి ప్రతి నెల 3000 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేదు. మరి దీనికైనా మీరు సమాధానం చెప్పాలి కదా. 50 సంవత్సరాలకే మీరు పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన స్త్రీ పురుషులకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 20-25 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్లకు నిధులు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు ఎక్కడ మాకైతే కనిపించలే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో. మరి ఆ ఊర్లో ఉండే ఎమ్మెల్యేలు ఆ ఊర్లో బయటకు వచ్చి ప్రజలకు ఇదిగో ఈ బడ్జెట్లో 50 ఏళ్ళకు పెన్షన్ మేము కేటాయించినాము ఈ నిధులు అని చెప్పి, లేకుంటే ఈ 1500 రూపాయలు మేము ఆడవాళ్ళకు, మహిళల కోసం కేటాయించినామని చెప్పి ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలుగుతారా అని అడుగుతాను నేను. రైతులకు 20,000 రూపాయలు చెప్పినారు పెట్టుబడి సాయం. 2 బడ్జెట్లు అయిపోయి 3వ బడ్జెట్. ఈ 3వ బడ్జెట్లో కూడా రైతుల కోసం మీరు ఇస్తానన్న 20,000 రూపాయలకు కావలసిన నిధులను కేటాయించలే.
అరకొరకి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులకు జరుగుతున్న ప్రమాణ స్వీకారం సందర్భంగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ అభ్యర్థులను ఎన్నుకోవడంపై అన్యాయం జరిగిందని బీజేపీ అభ్యర్థులు 7 బాయ్కాట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక మరియు వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతున్న సందర్భంలో మేము 37 మంది ఈరోజు కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేసినాము. అందులో మా యొక్క బీజేపీ కౌన్సిలర్ 7 మంది కూడా ప్రమాణ స్వీకారం చేసినాము. మరి ఇప్పుడు చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. మరి ఈ యొక్క ఎన్నికలో మేము బైకాట్ చేసి పెట్టాము. ఈరోజు మీకు అందరికీ తెలుసు మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ఏ వాతావరణంలో జరిగినామో మీకు అందరికీ తెలుసు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ప్రభుత్వము అధికార దుర్వినియోగం ఏ విధంగా పాల్పడింది మీకు అందరికీ తెలుసు. మరి ఈ యొక్క వాతావరణంలో మేము ఈ యొక్క ప్రభుత్వము కానీ ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఈ యొక్క అధికార దుర్వినియోగం పాల్పడినందుకు మేము ఈ యొక్క ఎన్నికను బహిష్కరిస్తూ బయటికి వెళ్తాం. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయానికి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన 38 మంది కార్పొరేటర్లతో పాటు మద్దతునిస్తున్న 2 బీఆర్ఎస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన 6, ఒక స్వతంత్ర కార్పొరేటర్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి చేరుకున్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్పొరేషన్ మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ని ఎన్నుకుంటారు. 2 రోజుల నుంచి హైదరాబాద్ క్యాంపులో ఉన్న 47 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన సూచనల మేరకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నట్లు తెలిసింది. కార్పొరేషన్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరడంతో పార్టీ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. వాళ్ళు వచ్చినట్టు ఎట్లా వీలైతే చెప్పండి. మీరు పక్క సీక్రెట్ పేరు కింద లీకేజ్ ఫోన్ సైలెంట్ బాబాయ్ ఇంకోసారి మీ ఆయన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల చూపుతానని, భారత వివరిస్తానని దైవ సాక్షిగా తర్వాత ఆకాశ రేఖగా హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్పేట పరిధిలో ఉన్న నందనవనం కాలనీలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక స్థలం యాజమాన్యంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా సమాచారం అందుకున్న అంబర్పేట పోలీస్ స్టేషన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక బాగ్ అంబర్పేట వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వివాదంలో ఉన్న స్థలం డిస్ప్యూట్ ల్యాండరీ కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాలనీ అవసరాల కోసం ఉపయోగించే స్థలాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఏముందంటే బాగంబర్పేట వెల్ఫేర్ సొసైటీ తరం నుండి మేము 20 ఎకరాల 33 గుంటలకు డబ్బులు కట్టాము జిహెచ్ఎంసీకి. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు లేఅవుట్ చేసి 372 ప్లాట్లు చేశారు. ఎల్ఐజీ, ఎంఐజీ, ఈడబ్ల్యూఎస్. అది కాక కొద్ది ల్యాండ్ ఒక 900 స్క్వేర్ యార్డ్స్ మిగిలితే అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని పెండింగ్లో పెట్టారు. అది పార్క్ ఆర్ కమ్యూనిటీ కాయాల కోసం అన్నట్టుగా పెండింగ్ పెట్టారు. అది అలా క్లియర్గా లేఅవుట్లో డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని పెట్టారు. దాన్ని ఈ మధ్యలో కొంతమంది ఎగబడి 2005లో జిహెచ్ఎంసీ చేసింది లేఅవుట్. 2012లో నందకుమార్ అంటే ఆయన ఒక 222 గజాలు చేయించుకొని అది ఇక్కడ దాకా రాలేదు. మళ్ళీ 2022లో బ్రహ్మకుమారి వాళ్ళు 740 గజాలు 4 డాక్యుమెంట్లు చేసుకొని వచ్చారు. వస్తే వాళ్ళని ఇట్లనే మధ్యాహ్నం మేము రిటర్న్ పంపించేసాం. అందరం కాలనీ వాళ్ళ మొక్కడై రిటర్న్ పోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మా కాలనీ అతనే కిరణ్ కుమార్ అంటే ఆయన నందకుమార్ తోటి ఏజీపీఐ తీసుకొని వచ్చి ఇది నాది ల్యాండ్ అని చెప్పి ఫెన్సింగ్ చేస్తుంటే ఒక 10 రోజుల కింద మేము అందరం కాలనీలో ఉండి మేము రిటర్న్ బ్యాగ్ పంపించి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఈ రోజు మేము ఖాళీ స్థలం ఉంది మా కాలనీ మొత్తానికి, అసలు ఏడ కూడా పూజ చేసుకుందామన్నా ఒక కమిటీ వాళ్ళు ఏది కూడా చేసుకోవడానికి లేదు. మా ల్యాండ్లో మేము కొద్దిగా క్లీన్ చేసుకొని ఇవాళ శివరాత్రి కాబట్టి మేము ప్రోగ్రామ్ చేసుకుందాం, శివుని విగ్రహాలు పెట్టినాం తెచ్చి ప్రోగ్రామ్ చేసుకుందామని మేము చేస్తుంటే దానికి వచ్చి మళ్ళీ అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇబ్బందిగా చేస్తున్నాం మమ్మల్ని. ఈ రకంగా అది ల్యాండ్ మాది, మా 20 acres ఉన్నది. అది
వాళ్ళ డాక్యుమెంట్ ఇక్కడ రానే రాదు. అది బతుకమ్మ కుంటలో పోయింది. అది సర్వే నంబర్లు కావు, వాళ్ళ ల్యాండ్ టాలీ కాదు, బౌండరీస్ టాలీ కావు. అంతమంది ఇవంతా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రామన్నగూడెం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కమ్మ సత్యనారాయణ అధ్యక్షతన గ్రామ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గ్రామ పంచాయతీ పరిధిలోని దేవినేని వారిగూడెంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో మద్దిపాటి వెంకటరాజు, గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ ఆదేశాల మేరకు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమ్మ కార్పొరేటర్ డైరెక్టర్ లంకా సత్యనారాయణ, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఏపూరి దాళయ్య, రామన్నగూడెం సొసైటీ చైర్మన్ బొబ్బా రాము పాల్గొన్నారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న ఎస్సీ కాలనీ సీసీ రోడ్డుకు 90 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే మద్దిపాటికి వెంకటరాజు చిత్రపటానికి గ్రామ డ్వాక్రా మహిళలు పాలాభిషేకం నిర్వహించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైతు అధ్యక్షులు పాకలపాటి మాణిక్యాలరావు, మండల ఐటీడీపీ అధ్యక్షులు ఏపూరి కిషోర్, గ్రామ పార్టీ కార్యదర్శి పెండ్లి విజయబాబు, నగెండ్ల వెంకటేశ్వరరావు, గన్నం రవి తదితర గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. కర్నూలు జిల్లా మంత్రాలయం, కౌతాలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. కౌతాలంలోని హనుమాన్ నగర్లో గత ప్రభుత్వంలో అంగన్వాడీ భవనం నిర్మాణం చేపట్టారు. కొత్త బస్టాండ్ ఎదురుగా మరో అంగన్వాడీ భవనం నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో మిగిలి ఉన్న పనులకు నిధులు రాకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ భవనాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటంతో భవనంలో మందు బాటిళ్లు, పేకాటాడి వదిలిన కార్డ్స్, గుట్కా ప్యాకెట్లతో కంపు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే అంగన్వాడీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో అద్దె కేంద్రాల్లో పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వసతులు సరిగా లేని అద్దె కేంద్రాలలో పిల్లలతో పాటు అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు గురికావాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉన్న భవన నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బామ్మ నేను అన్నపూర్ణ ముందే బరగల నువ్వు అన్నపూర్ణ కచ్చిపటాయికిన అన్నపూర్ణ యార్ 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 అడపడదు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బట్టా రాగమయ్యి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సమక్షంలో సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గా మహమ్మద్ రెహనా బేగం, వైస్ చైర్పర్సన్ గా బొంతు సుమలత ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 23 మంది కౌన్సిలర్లలో 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 6 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్పర్సన్ గా పదవి స్వీకరించిన మహమ్మద్ రెహనా బేగంకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ చైర్పర్సన్ పదవి ఓటర్లు ఇచ్చింది, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. అయితే అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ మహమ్మద్ రెహనా బేగంను ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలు ఆశీర్వదించారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు చాలా మీకు అందరికీ రుణపడి ఉంటాను. ముందుగా పెద్దలైన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, మేడం సార్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఓటర్లు మహాశైలకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం ఇచ్చినందుకు. బొంతు సుమలత. నాకు ఈ పదవి ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మన ఎమ్మెల్యే మేడం మట్టా రాగమయ్య దయానంద్ గారులకు, వార్డు సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. నాకు
నాకు ఈ వైస్ చైర్పర్సన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో 2వ సాధారణ మున్సిపల్ కౌన్సిలర్లతో స్థానిక ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మెజార్టీ ఎక్కువగా ఉండడంతో చైర్మన్ బొర్రా కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసులను ఎన్నుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి చైర్మన్ మరియు వైస్ చైర్మన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీకి అధిక నిధులు తీసుకువచ్చి భూపాలపల్లి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. కొత్తగా ఎన్నుకున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్లను మరియు కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ 18 మందిని కౌన్సిలర్లు గెలిపించిన భూపాలపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి పని చూసి, డెవలప్మెంట్ను చూసి ఈ 18 మందిని ఏకధాటిగా గెలిపించడం జరిగినది. నేను కూడా నీతి నిజాయితీతో పనిచేస్తా. మా ఎమ్మెల్యే ఓటరు మహాశయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 15వ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్కి తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వం మీద, మా మీద బాధ్యత ఉంచి ఈ మున్సిపాలిటీని కైవసం చేసినటువంటి విజయం భూపాలపల్లి ప్రజల విజయం. ఇది ఈ యొక్క ప్రజల విజయాన్ని గెలిపించినటువంటి గౌరవాన్ని మాకు బాధ్యత ఇంకా పెంచే విధంగా బాధ్యత ఉంచారు. ఆ ఉంచినటువంటి బాధ్యతను విస్మరించకుండా నిజాయితీగా, అవినీతికి తావు లేకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్గా గారావత్ మోహన్, వైస్ చైర్మన్గా శ్రీలం కోటేశ్వరులు ఎన్నికయ్యారు. మేజర్ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 7 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, 1 స్థానం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందడంతో స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కల్లూరు మున్సిపాలిటీ హస్తగతం చేసుకుంది. ఉదయం మున్సిపాలిటీకి చేరుకున్న కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో చైర్మన్గా గారావత్ మోహన్, వైస్ చైర్మన్గా శ్రీలం కోటేశ్వరులను ఎన్నుకోవడంతో వారు పదవీ స్వీకారం చేశారు. ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, లింగోద్భవ అభిషేక కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. பொல்லாய் போடாய் பூவாய் பல்விருகமாய் பறவையாய் பாம்பாய் கல்லாய் மனிதனாய் பேயாய் నంద్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి రాతదూలం పోటీలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే రాతిదూలం పోటీలు ప్రత్యేక గుర్తింపు పొందాయని, ఏడాది కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ పోటీలు గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అందించడమే కాక యువతలో శారీరక దృఢత్వం, సాంప్రదాయాలపై ఆసక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోటీదారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను ఆసక్తిగా వీక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా మహానంది క్షేత్రం భక్తులతో కలకలలాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం హస్తాలతో ఈ పోటీని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పోలీసు వారు ఎక్కడున్న పక్కన పెట్టుకోవాలి సార్. వారితో సన్మానించి ప్రసాదాన్ని కూడా అందజేస్తున్నారు.
విశ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కోరెడ్డి కేశవరెడ్డి 30 సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తున్న మిత్రుడు ఉప్పల శివనారెడ్డి గారికి, రేవునాథ్ రెడ్డి గారికి కీర్తి చేసిన ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా 1995-96లో పాపయ్య గారు ఉండేవాడు. మేము గెస్ట్ హౌస్లో కూర్చుని అందరం మాట్లాడుకుంటూ ఆయన వచ్చి మన దగ్గరికి సార్ రోడ్డు బాగాలేదు, ఆదాయం తగ్గిపోయింది, ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఎదురు పందాలు బ్యాన్ అయిపోయింది, ఏదన్నా ఆదాయం పెంచే పనులు చేయండి దయచేసి అని చెప్పి ఆయన అడిగాడు. అప్పుడు మేమందరం కూడా మాట్లాడాం. గెస్ట్ హౌస్ పాడేమరావు గారు కానీ, తిమ్మయ్య గారు కానీ, శివనారాయణ గారు కానీ, ప్రేమనాథ్ రెడ్డి గారు కానీ, అప్పుడు కీర్తి రైతులు కానీ, వెంకటరాయణ చౌదరి, మేమందరం కూర్చొని మాట్లాడి సురేష్ రెడ్డి నెక్స్ట్ ఇయర్ ఆయన చైర్మన్ అయ్యారు. అప్పుడు అందరూ కూడా మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందంటే మళ్ళా ఎట్లా పదిగా పెడితే బాగుంటుందని చెప్పారు. కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1990 నుంచి బ్యాన్ చేసేసింది. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎట్లా పదిగా జరగకూడదు. ఎందుకంటే ఈ అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా జీవహింస చేస్తూ ఉన్నారు, పశువులు ఇష్టం కొడుతూ ఉన్నారు, వారు పశువులు సంరక్షణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బ్యాన్ చేశారు. తర్వాత నేను డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను ఎంపీ గారి గురించి మాట్లాడాను. కరోనాలో ఏం చేస్తే బాగుంటుంది సార్, బ్యాన్ ఉంది, మనం ఏం చేయలేదు, దాని ఏదన్నా ప్రభుత్వం అప్పుడు ఏం చేశాను మేము అందరం కలిసి నేను అసెంబ్లీ సమావేశాలకు ముందు అపోజిషన్ గురించి మాట్లాడి ఏ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇక్కడ కూడా నా దేవాలయమే కాదు, మహాత్మోత్సవాల దేవాలయమే కాదు, రాష్ట్రంలో దేవాలయాలు కూడా ఆదాయాలు తగ్గిపోయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నంద్యాల మహాత్మోత్సవాన్ని దృష్టి పెట్టుకుని చేశాను. అప్పుడు నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు అందరూ వస్తున్నారు, అందరితో మాట్లాడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు పొడిచాం. ఏమని జీవహింస చేయకుండా, దానికి ఏదో సులభాలకు స్టోర్ లేకుండా, ముందకట్టకు ఇల్లుపరాలు ఏం చేయకుండా వీడియో అప్పటికి వీడియో ఇచ్చాయి, దాని ప్రదర్శన ద్వారా చేయండి, దాని తప్పులని చెప్పి చెప్పడం. అప్పటి నుంచి మొట్టమొదటిసారిగా సురేష్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజస్థాన్లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 7 సజీవ దహనం. ఐదేళ్లలో ఐటీ, ఐబీఓలు తుడిచిపెట్టుకుపోతాయి, బాంబు పేల్చిన వినోద్ గోస్లా. రష్యా చమురు కొనబోమని భారత్ హామీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.